ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యే నమ, శివాయ గురువే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. నమస్కారం అండి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు పాలవర్తి గున్నా శర్మ. ఈ రోజున మనమంతా కూడా విశ్వవసునామ సంవత్సరంలో వివాహ యోగం కావాల్సిన రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అని చెప్పేసి అంటే శీఘ్ర వివాహ యోగం కోసం అని చెప్పేసి సింహరాశి జాతకులకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. వివాహాది శుభకార్యాల కోసం మీరంతా కూడా ఈ యొక్క రుక్మిణి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల, సీతారాముల కళ్యాణాన్ని ఆచరించడం వల్ల దేవాలయ ప్రాంగణంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ నిత్యం మీరంతా కూడా సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల అవకాశం ఉంటే పుణ్యక్షేత్రంలో దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం, ప్రతినిత్యం కూడా బ్రాహ్మణానాం మమ దేవానాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని చెప్పేసి మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్మకంతా కూడా ఈ యొక్క దానాలు చేసుకోవడం శనీశ్వరుడికి, బృహస్పతికి మరియు శుక్రుడికి, రాహువుకి మరియు ఇక్కడ అంగారకుడికి ప్రీతికరంగా జప దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తితోటి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా కళ్యాణకారకుడు, కలత్రకారకుడు, బృహస్పతి అంతా కూడా కళ్యాణకారకుడు కావున ఈ గ్రహాలకి జపాలు ఆచరించాలి. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రంతో యజ్ఞాతి క్రతువులు చేసుకోవడం, ఈ యొక్క వారాహిదేవి ఆరాధన చేసుకోవడం, రాజశ్యామల యజ్ఞాతి క్రతువులు చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ సూక్త పారాయణ వేద పండితులతో ఆచరణ చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. కలత్త దోష నివారణార్థం అంగారక దోషం ఉందా, కాలసర్ప దోషం ఉందా, పితృదోషం ఉందా చూసుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష్యం అంతా కూడా వేద పండితులతోటి, జ్యోతిష సిద్ధాంతులతోటి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం వల్ల శీఘ్ర పరిహారం దొరుకుతుంది. మీకంతా కూడా రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. శివపార్వతుల కళ్యాణం ఆచరించాలి. అశ్వత్థనారాయణ కళ్యాణం కానీ, కుంభ వివాహం కానీ, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. సువాసిని దేవి పూజా విధానం నిత్యం చేసుకుంటూ ఉంటే కనుక, విశేషంగా సువాసిని అర్చన విధానం అంతా కూడా మంగళవారం, శుక్రవారం, గురువారం రోజున చేసుకుంటూ ఉంటే కనుక శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. మంగళగౌరి దేవి నోములు కానీ మంగళగౌరి దేవి అర్చన విధానం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.